టర్బో చార్జర్ ఇంజన్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్, ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఇంజన్ అనే దాని మీద ఒక వీడియో పెట్టమని మన ఫాలోవర్స్ చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు. అసలు ఈ రెండు ఇంజన్స్ కూడా ఎలా వర్క్ అవుతాయి అనే దాని మీద ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. నౌ కమింగ్ టు టర్బో చార్జర్ ఇంజన్. ఆ పేరులోనే క్లియర్ గా ఉంది. నార్మల్ ఇంజన్ కి ఎక్స్టర్నల్ గా ఒక టర్బో చార్జర్ డివైస్ ని యాడ్ చేసి ఎక్కువ పవర్ జనరేట్ అయ్యేలా చేస్తారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, 10 కేజీల బస్తా మోయగలిగే ఒక వ్యక్తికి 20 కేజీల బస్తా ఇచ్చి మోయమంటే ఎలా ఉంటుంది? సేమ్ సినారియో టర్బో చార్జర్ ఇంజన్ కూడా అప్లై అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఎన్నున్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉన్నాయి. ఇనిషియల్ పర్చేస్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ కాస్ట్ కూడా ఎక్కువే, మైలేజ్ ఎక్కువగా రాదు, లాంగ్ రన్ లో ఇంజన్ అండ్ దాని సపోర్టెడ్ పార్ట్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ రిలయబిలిటీ కూడా ఉండదు. ఒకవేళ ఇంజన్ లో ఏదైనా ఇష్యూ వస్తే రిపేర్ కాస్ట్ కూడా అదిరిపోతుంది. సో ఎవరైతే యాక్సిలరేటర్ తొక్కగానే కార్ ఇలా ఎగరాలనుకుంటారో వాళ్ళు మాత్రమే టర్బో చార్జర్ ఇంజిన్ చూస్ చేసుకోండి.